హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం వెలనాటి చోడులకు సంబంధించినటువంటి రాజుల పరంపరని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, అలాగే మత పరిస్థితులు ఎలా ఉండేవి, వీటితో పాటు పల్నాటి యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి అంశాల గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ముందుగా ఎవరైనా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి కనుక మెయిన్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు మెంటార్షిప్ని అయితే అందించడం జరుగుతుంది. సో దీని న్యూ బ్యాచ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి కూడా మీరు కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో వెలనాటి చోడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అంటే, మీకు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ రాజధాని ఏంటి, ఎక్కడుండేది, ఏ ఏరియాని పరిపాలించారు అన్నది ఐడియా ఉంది. దీన్ని నాడు అనేవారు. 6,000 నాడు అన్నారు కదా అని 6,000 గ్రామాలని కాదు అర్థం, 16,000 గ్రామాలు. అదేంటి సార్ అంటే అదంతే. ఓకే, 16,000 గ్రామాలని కలుపుకొని వీళ్ళు మన గుంటూరుకి సరౌండింగ్స్లో అనమాట, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతవరకు కూడా, త్రిపురాంతకం అంటారు కదా, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఆ త్రిపురాంతకం నుంచి దక్షిణాన కాళహస్తి వరకు, ఇటు ఉత్తరాన్నేమో నార్త్నేమో మహేంద్రగిరిలో అంటే శ్రీకాకుళం వరకు కూడా సామ్రాజ్యాన్ని అయితే వీళ్ళు పరిపాలించారు అని చెప్పి చెప్పుకుంటారు. ఈ సామ్రాజ్య విస్తరణ ఎవరి కాలంలో జరిగిందని చెప్పుకున్నాం? 2వ గంకడు, గొంక 2. ఓకే, అయితే వీళ్ళు మొదలు పెట్టినప్పుడు 16,000 గ్రామాలతో మొదలు పెట్టాల. స్టార్టింగ్ వీళ్ళ దగ్గర ఉన్నాయి 480 గ్రామాలే. ఆ 480 గ్రామాలతో మొదలుపెట్టి 16,000 గ్రామాలకి విస్తరించారు. వీళ్ళకి త్రిలోచన పల్లవుడి నుంచి లభించిందేమో 6,000 నాడు అనేటువంటి పరిపాలనా విభాగం అన్నమాట. ఓకే, ఆ విభాగానికే వెలనాడు అనేటువంటి పేరు. దీని యొక్క రాజధాని వచ్చి మనకి దనదపురం లేదా సనదుప్రోలు, లేదంటే చందోలు లేదా చందవోలు, ప్రస్తుతం చందోలు అని పిలుస్తూ ఉంటారు అది. సో ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకుంది. అయితే వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే, చోళుల విషయంలో ఎలా అయితే గ్రామీణ పరిపాలన అనేటువంటిది ఉన్నత శిఖరాలకి వెళ్ళిందని చెప్తామో, అలా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకున్నట్లయితే కనుక వెలనాటి చోళ యుగం అనేది గ్రామ పరిపాలనకి పెద్దపీట వేసిందనమాట. గ్రామాలకే అన్నిటి మీద కూడా అత్యున్నత అధికారాలు ఉండేవన్నమాట. సో ఈ గ్రామం మీద ఉండేటువంటి అధికారిని గ్రామళి అనేవారు. గ్రామణి కాదు, గ్రామళి అనేవాళ్ళు. అలాగే ఈ గ్రామాలలోనే పరిపాలనా విభాగానికి సర్వాధికారులుగా రాష్ట్రకూటులు అనేటువంటి అధికారులు ఉండేవాళ్ళు. రాష్ట్రకూటులు అనేటువంటిది ఒక రాజవంశం, మీ అందరికీ తెలిసిందే. దానికంటే ముందు ఆ పేరుతో రాష్ట్రకూట అనేటువంటిది ఒక గ్రామాధికారిని, సర్వాధికారిని సూచిస్తూ ఉండేటువంటిది అనమాట. సో ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది? రాష్ట్రకూటులు అనేటువంటి అధికారులు ఉండేటువంటి వాళ్ళు అని పృథ్వీశ్వరుడు వేసినటువంటి పిఠాపురం శాసనం ద్వారా తెలుస్తుంది. అలాగే కీలక నిర్ణయాలను తీసుకోవడానికి కానీ, అడ్మినిస్ట్రేషన్ అంతటిని చూసుకోవడానికి కానీ సరైన మంత్రి మండలి ఉంటేనే రాజ్యం సజావుగా సాగుతుంది అనేటువంటి అంశాలని, ఒక మంత్రి మండలి ఎలా ఉండాలి, మంత్రి మండలిని ఎలా ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా మనకి మంచన భట్టారకుడు రాసినటువంటి కేయూరబాహు చరిత్రలో చెప్పడం జరిగిందనమాట. కేయూరబాహు చరిత్ర, దీనిలో మంత్రి మండలి గురించి వివరాలు ఉన్నాయి. మంత్రి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, విధులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వివరించడం జరిగిందనమాట. అలాగే ఆల్మోస్ట్ మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఎండింగ్ నుంచి కూడా ఇంచుమించు కాకతీయులు వచ్చేసిన తర్వాత కూడా గణపతి దేవుడు మొత్తం ఆంధ్రానంతటిని ఆక్యుపై చేసే వరకు కూడా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను సమైక్యం చేసే వరకు కూడా ఈ తీరాంధ్ర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా పర్టికులర్గా ఒక వంశమే పరిపాలించిందని చెప్పలేం అనమాట. సమకాలికంగా చాలా సామంత రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలే పరిపాలన అనేవి సాగించాయి. అందులో ఒకటిగానే మనం వెలనాటి చోడులను కూడా చూడాల్సి ఉంటుందన్నమాట. అయితే ఉన్న వాళ్ళలో వీళ్ళు కొంచెం ఎక్కువ రోజులు పరిపాలించడము, కొంచెం గొప్ప వంశం కావడం అనేది, అంటే గొప్ప ఇన్ ద సెన్స్ కొంచెం పెద్ద సామ్రాజ్యంగా ఉండిందనమాట. కాబట్టి మనం దీని గురించి ఎంత డెప్త్గా తెలుసుకుంటున్నాం, మిగతా రాజవంశాల గురించి ఎంత తెలుసుకోమన్నమాట. ఎందుకంటే
ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో పరిపాలనా క్రమం అంతా కూడా ఇంచుమించు అందరిది ఒకేలాగానే ఉంటుంది. మత పరిస్థితులు కూడా ఒకేలాగానే ఉంటాయి అన్నమాట. అంతా ఎందుకంటే సమకాలిక రాజవంశాలు కాబట్టి. సో వీళ్ళ టైంలో ఈ మండలాలు ఏదైతే ఉన్నాయో వాటిని అంతకుముందు కొన్ని ప్రాంతాలలో నాడులని పిలిచేవాళ్ళని చెప్పుకున్నాం తూర్పు చాళుక్యుల టైంలో. దాన్ని వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి మండలాలు అనేవాళ్ళు. అందుకని ఈ యుగాన్ని మాండలిక యుగం అని కూడా అంటారనమాట. ఏ యుగాన్ని? తూర్పు చాళుక్య అనంతర యుగం అన్నా, అంటే పోస్ట్ ఈస్టర్న్ చాళుక్య పీరియడ్ అన్నా, మాండలిక యుగం అన్నా కూడా ఇదే అనమాట. మాండలికం అంటే ఇంగ్లీష్లో డైలెక్ట్. జనరల్గా ఒక ప్రాంతానికి సంబంధించి వాళ్ళు మాట్లాడే భాష ఏ విధంగా అయితే ఉందో వాళ్ళ యొక్క ప్రత్యేకమైన యాస అంటారు కదా, ఆ యాసని మాండలికం అంటారు. అంటే రాయలసీమ మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం, గోదావరి మాండలికం ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకునేది మండలాలు అనే ఉద్దేశంతో చెప్పుకుంటున్నాం అన్నమాట. పరిపాలనా విభాగాలుగా మండలాలని విభజించారు. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు అప్పటి నుంచి ఇప్పటిదాకా చచ్చినట్టు వ్యవసాయం, పశుపోషణ ప్రథమ స్థానంలో ఉంటాయి. దాంతోపాటు ఇంకే ఉంటాయి, చిన్న చిన్న వర్తక వ్యాపారాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని రకాల శ్రేణులు ఎప్పటి నుంచో మనకు ఉన్నట్టే స్టార్టింగ్ నుంచి ఇక్కడ కూడా శ్రేణులు అనేటువంటివి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనకి తెరికలు, పెరికలు, బలిజలు, పెనుగొండ శ్రేణి. ఈ తెరిక శ్రేణి, పెరిక శ్రేణి, బలిజ శ్రేణి, పెనుగొండ శ్రేణి ఈ 4 కూడా ప్రధానమైనటువంటి శ్రేణులుగా వెలనాటి చోడుల టైంలో మనకి చెప్తామన్నమాట. అలాగే చెరువులు, బావుల్ని వ్యవసాయ అభివృద్ధి కోసం విపరీతంగా తవ్వించారనమాట మన తీరాంధ్ర ప్రాంతం అంతా కూడా. అలాగే మనకి ప్లేస్ ఎక్కడుందని చెప్పుకున్నాం, మన గుంటూరు, ప్రకాశం ఈ దగ్గరలో ఉందని చెప్పుకున్నాం. అది మెయిన్ ఏరియా అదే కదా. సో కాబట్టి వాళ్ళకి ప్రధాన రేవు పట్టణాలు కూడా ఏమవుతాయి, మోటుపల్లి, రెండోది వచ్చి ఘంటసాల. ఈ రెండు కూడా అప్పట్లో ప్రధాన రేవు పట్టణాలుగా ఉండే ఎగుమతులకి దిగుమతులకి కూడా. వీళ్ళ టైంలో వజ్రాలకి పరిటాల అనేటువంటి ప్లేస్ ఫేమస్. పరిటాల అనగానే పరిటాల శ్రీని గారు గుర్తొస్తారు కదా. సో పరిటాల అనేటువంటిది ఒక ప్లేస్, అది వజ్రాలకి ప్రసిద్ధి చెందిందనమాట. అలాగే మీ అందరికీ ఇప్పుడు కూడా తెలుసు, పల్నాడు ఏరియా అంటే మనకి ఎక్కువగా ఏ పంట పండుద్ది, మిరప పంట పండుద్ది. అలాగే అక్కడ బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్తి పంట పండుద్ది. సో కాబట్టి మిరప, ప్రత్తి అనేవి బాగా ప్రాశస్త్యం పొందినటువంటి పంటలు, ముఖ్యంగా పల్నాడు రీజియన్లో. అలాగే సాహిత్యం లిటరేచర్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శాతం లిటరరీ వర్క్స్ అన్నీ కూడా తెలుగులోనే జరిగాయి, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ అప్పటికే సంస్కృతం అనేది ఎప్పటి నుంచో రాజభాషగా వస్తుంది కాబట్టి శాసనాలు కానీ కొన్ని రకాల గ్రంథాలు కానీ సంస్కృతంలో కూడా రచించడం జరిగింది. కాబట్టి సంస్కృతానికి తెలుగుకి కూడా సమప్రాధాన్యతే ఉంది. కానీ తక్కెట్లో పెట్టి చూస్తే మాత్రం తెలుగే కొంచెం ఎక్కువ తూగిద్ది. ఎందుకంటే అప్పటికే తెలుగు అనేది బాగా వేళ్ళు అనుకుందనమాట. ముఖ్యంగా తెలుగుకి తూర్పు చాళుక్యుల పీరియడ్ అనేది నాంది యుగం అయితే పరాకాష్ఠకి చేరినటువంటి రచనలు ఎక్కువగా మనకి వెలనాటి చోళుల టైంలోనే జరుగుతాయి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా అంతకుముందు తూర్పు చాళుక్యుల టైంలో నన్నయ్య రచించినటువంటి ఆంధ్ర మహాభారతం కానీ ఇవి కానీ మీరు చూసుకున్నట్లయితే మనం అందరం చిన్నప్పుడు చదువుకుంటాం, ఉత్పలమాల, చెంపకమాల అని, మత్తేబం, శార్దూలం ఇలాంటివన్నీ. ఇవన్నీ యాక్చువల్గా తెలుగు ఛందస్సులు కాదు, ఇవన్నీ సంస్కృత ఛందస్సులు. మరి అసలు తెలుగు ఏది అని అంటే, ఎందుకంటే నన్నయ్య కూడా సాంస్క్రిట్ మిక్స్డ్ తెలుగులోనే రచించాడు అనమాట. తెలుగులో రచించాడు అనేది ఒక పేరుకు మాత్రమే, కానీ నన్నయ్య భారతం చదువుతుంటే సంస్కృతమే ఉంటుంది 80% పైగా. సో అయితే ఈ ఉత్పలమాల, చెంపకమాలలు ఇవి కాకుండా తెలుగు అచ్చ తెలుగు ఛందస్సులు కొన్ని ఉంటాయి. శేషపద్యాలు, ద్విపద, కంద పద్యాలు,
మీరు పద్యాల మొదట్లో ఇలా రాసి ఉంటుంది, కమ్మని, ద్వి అని, అలాగే సీసం అని రాసి ఉంటుంది, సీస అని రాసి ఉంటాయి కదా. ఇవి యాక్చువల్గా మన తెలుగు ఛందస్సులు. సో ఈ తెలుగు ఛందస్సుల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు మనకి శివకవులు అంటారు. దీన్నే శివకవి యుగం అని కూడా అనొచ్చు. సాహిత్య భాషలో చెప్పుకుంటే, తెలుగు లిటరేచర్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే కనుక ఈ యుగాన్ని మనం ఏదైతే పోస్ట్ ఈస్టర్న్ చాళుక్యన్ యుగం అని అంటున్నామో, మాండలిక యుగం అని అంటున్నామో, దీన్నే శివకవి యుగం అని కూడా అంటారు. ఇది భాషాశాస్త్రం చదువుకునే వాళ్ళకి, లిటరేచర్ చదువుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట. సో ఎందుకని అంటారు అని అంటే, ఇదే టైంలో తెలుగులో అనేక రచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా శైవ మతాన్ని వస్తువుగా తీసుకొని రకరకాల రచనలు చేయడం జరిగింది. దానిలో భాగంగా శైవ కవిత్రయం అనేటువంటి శివ కవులు అనేటువంటి వాళ్ళు కూడా ఆవిర్భవించారనమాట. వాళ్ళనే పండితారాధ్య మల్లికార్జునుడు, నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు, అలాగే నన్నె చోడుడు. వీళ్ళ ముగ్గురిని కలిపి శైవ కవిత్రయం అంటారు. ముఖ్యంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ శైవ కవుల యొక్క రచనల్లో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయండి. సో అంటే ఏంటంటే, మామూలుగా మనం తెలుగు భాషలో చదువుకునేటప్పుడు పద్యం, గద్యం ఇలా చదువుకుంటాం. సో కానీ వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి, ఇది శైవ లిటరేచర్ అని చెప్పగలిగేటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి రగడలు అంటారు అనమాట. ఇది వీరశైవ వాళ్ళు ఎక్కువగా ఇలాంటి రగడలు రాస్తూ ఉంటారు శివుడి మీద. అలాగే ఉదాహరణ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అని కాదు, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ పోయమ్సే, పద్యాలే. దాని పేరే ఉదాహరణ అనమాట, ఉదాహరణలు అంటారు. సో అవి. అలాగే గద్యలు అంటారు, గద్యలు పాడతారనమాట. ఓకేనా. గద్యలు అంటే ఇక్కడ గద్య భాగం అనే ఉద్దేశంలో వచ్చిన గద్య కాదు. ఈ గద్యలు అనేది శైవ కవిత్వంలో ఒక భాగం అన్నమాట. అలాగే శతకాలు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి అనమాట. దీంతోపాటు పురాణాలు కూడా ఉంటాయి. అది మనకి ఎప్పటి నుంచో ఉన్న పురాణాలే కాబట్టి నేను చెప్పట్లేదు. ఎస్పెషల్లీ ఈ రగడ, ఉదాహరణ, గద్య, శతకం అని వస్తే మాత్రం అది శైవ కవిత్వం అని చెప్పి గుర్తు అనమాట. దీనిలో పాల్కురికి సోమనాథుడు మన తెలుగు ఆయన. ఈయన రచించినటువంటి రచనలు బసవ పురాణం, బసవ రగడ, బసవోదాహరణ, బసవ ఉదాహరణ, అనుభవ సారం. శతకానికి వచ్చేటప్పటికి వృషాధిప శతకం. వృషాధిప శతకం అంటే మకుటం వృషాధిప అని ఎండ్ అవుతుందన్నమాట. సో అది ఈయన రచించినటువంటివి. పండితారాధ్య మల్లికార్జునుడు రచించినటువంటి ఫేమస్ శతకం ఏంటి అంటే శివతత్వసారం. శివతత్వసారం ఇది యాక్చువల్గా శతకం అన్నమాట. శతకం రూపంలోనే రచిస్తాడు ఆయన. నన్నెచోడుడు కూడా ఒక ఫేమస్ రచన అయితే చేశాడు. ఇదే కుమార సంభవం. ఇది అందరికీ తెలిసిందే, చిన్నప్పుడు అందరం చదువుకున్నదే. కుమార సంభవం. వీళ్ళతో పాటు మనకి మంచన భట్టారకుడు ఉన్నాడు కదా, ఆయన్ని కూడా శివకవి అనే అంటారనమాట. అంటే శైవ రచనలు చేసే వాళ్ళందరినీ శివకవులు అనే అంటారు. కానీ ఈ ముగ్గురిని మనం ఏమంటున్నాం, శైవ కవిత్రయం అని అంటున్నాం అనమాట. ఓకే. సో ఆయన రచించినటువంటి కేయూరబాహు చరిత్ర ఉంది కదా, యాక్చువల్గా కేయూరబాహు చరిత్ర అనేటువంటిది సాంస్క్రిట్లో రాజశేఖరుడు రాసినటువంటి విద్దసాలభంజిక. సాలభంజికలు ఉంటాయి కదా, ఈ విద్దసాలభంజిక అనేటువంటి సాంస్క్రిట్ బుక్కి అనువాదం అనమాట. ఏది కేయూరబాహు చరిత్ర అనేటువంటిది. సో ఇది ఎక్కువ రచనలన్నీ కూడా మతాన్ని బేస్ చేసుకునే జరిగినాయి. దాంట్లో కూడా శైవ మతం అనేది అప్పుడప్పుడే బాగా ప్రాశస్త్యం పొందుతున్నటువంటి మతం. బౌద్ధం, జైనం తర్వాత
బాగా ప్రాశస్త్యంలోకి వచ్చినటువంటి మతం శైవ మతం అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదే టైంలో మనకి వైష్ణవం కూడా రావడంతో మనకి గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు మల్లికార్జున పండితారాజుడు అని చెప్పుకున్నాం కదా, ఈయనకి ఇక్కడ కంటే కర్ణాటకలో ఫ్యాన్ బేస్ ఎక్కువ అనమాట. ఎందుకని, ఈయన తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా చాలా రాశాడు. అందులో బసవగాథ, ఇష్టలింగ స్తోత్రం ఇలాంటివన్నీ కూడా ఈయన కన్నడలో కూడా మంచి పట్టున్న ఆయన. సో కాబట్టి మీరు కర్ణాటకకి వెళ్తే కనుక మల్లికార్జున పండితారాజుడి పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, మనకి ఇక్కడ నన్నయ్య తిక్కని పేరు చెప్తే ఎవరో తెలియదని ఎలా అనమో అక్కడ వాళ్ళకి అలా అనమాట. అలాగే పాల్కురికి సోమనాథుడి విషయానికి వచ్చేటప్పటికి ఈయనకి ఆంధ్ర చరిత్రలో కంటే తెలంగాణ చరిత్రలో చాలా ప్రాశస్త్యం ఎక్కువ అనమాట. పాల్కురికి సోమనాథుడికి, ఈయనకు కావచ్చు, నెక్స్ట్ మన పోతనకి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా తెలంగాణ హిస్టరీ చదువుకునేటప్పుడు బాగా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది వీళ్ళకి. ఇకపోతే ఆర్కిటెక్చర్, శిల్పకళ లేదా వాస్తుకళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ ముందు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరు, చాళుక్యులు కదా. సో చాళుక్యులనే ఫాలో అవుతారు. చాళుక్యులు ఏ శైలిలో అయితే కట్టారో అదే శైలిలో వెల్నాడ్ చోళులు కూడా చాళుక్య శైలిలోనే దేవాలయాలను అయితే నిర్మించారు. వీటిలో ముఖ్యమైనటువంటి దేవాలయాల గురించే డిస్కస్ చేసుకుందాము. సో దీంట్లో ముఖ్యంగా మనకి కారంపూడిలో వచ్చేటప్పటికి శివుడి గుడి, అలాగే విష్ణువు గుడి, శైవ విష్ణు ఆలయాలు రెండు కూడా ఇక్కడ నియమించబడ్డాయి అన్నమాట. అలాగే వీరుల గుడి అనేటువంటి వాటిని కూడా వీళ్ళు నిర్మించారు. వీరుల గుడి అంటే ఎవరు, వీరులు అంటే ఎవరు, యుద్ధాలలో వాటిలో వీరమరణం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా గుడి కట్టి పూజించడం, వీరగల్లులు చేయడం ఇలాంటివన్నీ ఆచారం పాటించేవాళ్ళు అనమాట. సో వాళ్ళకు కూడా జ్ఞాపకార్థంగా వీరుల గుడి అనేటువంటిది కట్టించేవాళ్ళు. ఇక రాజులలో ఎవరైనా గుడులు కట్టించారా అని చూసుకున్నట్లయితే మొదటి రాజేంద్ర చోళుడు మనకి రాజేంద్ర చోళ 1. గుర్తుపెట్టుకోండి, రాజేంద్ర చోళుడు అనగానే ఇది వెలనాటి రాజేంద్ర చోళుడు అనేది మర్చిపోకండి. ఓకేనా, ఎగ్జామినేషన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అట్లాంటి ఆప్షన్స్ ఇస్తుంటారు. సో ఏ రాజేంద్ర చోళుడు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్, వెలనాటి రాజేంద్ర చోళుడు. ఓకే, ఈయన ఈ నూతక్కి అనేటువంటి ప్లేస్లో, ఇది గుంటూరు జిల్లాలో ఉంది. నూతక్కి అనేటువంటి ప్లేస్లో కేశవ దేశ శక్తీశ్వరాలయం అనేటువంటి గుడిని రాజేంద్ర చోళ 1 నిర్మించాడనమాట. అలాగే రెండవ గొంకడు గుడులేం కట్టలేదు కానీ ఆయన మంత్రులు కట్టడం జరిగింది. ఆయన మంత్రి ఇదే కారంపొడిలో ఈశాన ప్రగ్గర శాసనం అనేటువంటి శాసనాన్ని వేశాడు. ఇక్కడ గుడి కట్టించారు కదా, ఈ గుడిలో ఈశాన ప్రగ్గడ శాసనం అనేటువంటిది రెండవ గొంకడి మంత్రి వేశాడు. ఇంకొకటి రెండవ గొంకడి యొక్క సేనాధిపతి తుంబర్తి అనేటువంటి ప్లేస్లో భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఇది ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాను అని అంటే, ఈ అన్ని గుళ్ళు వదిలేస్తారు, ఇలాంటి గుడులే అడుగుతారు. ఎందుకని, ఈ ఆలయానికి ఏంటంత స్పెషాలిటీ అంటే, రెండవ గొంకడి యొక్క మంత్రి తుంబర్తిలో భీమేశ్వర ఆలయాన్ని ఎవరికి దానంగా ఇచ్చాడు జీవనోపాధి కోసం అని చెప్పి అంటే కనుక, ఆలయాన్ని జీవనోపాధి కోసం ఇవ్వడం ఏంటి అని చూస్తే, ఆలయానికి సంబంధించినటువంటి ఆలయాన్ని కట్టించి వాళ్ళు అక్కడ పని చేసుకోవడానికి ఆలయాన్ని కట్టించడమే కాకుండా ఆలయానికి సంబంధించినటువంటి మాన్యం భూమి ఏదైతే ఉంటుందో, దేవాదాయ భూమి ఉంటుంది కదా, ఆ భూమి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వీళ్ళు పంచుకోవడానికి ఇచ్చారు. మరి ఎవరెవరు వాళ్ళు అని అంటే, గుడి ఎవరికి ఉపయోగం, నాట్యకారులకి, అలాగే సంగీత విద్వాంసులకి, అలాగే వాయిద్యకారులకి, ఎవరెవరికి ఇచ్చారంటే పైవన్నీ, ఈ 3 అన్నమాట. సంగీత, నాట్య, వాయిద్య విద్వాంసులందరికీ కూడా
వాళ్ళ కోసం ఈ గుడిని నిర్మించడమే కాకుండా దానికి పాతకూరు తుంబర్తిలో గుడిని నిర్మించి దానికి పాతకూరు అనేటువంటి ప్లేస్ని దానంగా ఇచ్చాడనమాట వాళ్ళ జీవనోపాధి కోసం. వీళ్ళ టైంలోనే అక్కడ సిరిపురం అనేటువంటి ప్లేస్ ఉండేది. సిరిపురం ఆ ప్లేస్ని వీళ్ళ సమకాలీకులే రామ్కీ వంశస్థులు, రామకృష్ణ అని గుర్తుపెట్టుకోండి. ఈ రామ్కీ వంశస్థులు అనేటువంటి వాళ్ళు పరిపాలించేవాళ్ళు. వాళ్ళ టైంలో అక్కడ సిరిపురంలో రామేశ్వరాలయం, భీమేశ్వరాలయం, గజేశ్వరాలయం, గంగేశ్వరాలయం, అలాగే ఒక విష్ణు దేవాలయం, ఇవన్నీ కూడా రామ్కీ వంశస్థులు సిరిపురంలో నిర్మించారనమాట. దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ గుడి ఏంటి అని అంటే ఇక్కడ మనకి జొన్నలగడ్డ అనేటువంటి ఊరు ఉంటుంది కదా, జొన్నలగడ్డ. ఈ ఊర్లో వెలనాటి చోడుల యొక్క మంత్రి అమ్మప్రగ్గడు అనేటువంటి అతను వల్లభేశ్వరాలయం, త్రికోటేశ్వరాలయం, అలాగే మహాదేవి ఆలయం, ఈ మూడింటిని కూడా జొన్నలగడ్డ అనేటువంటి ప్లేస్లో అమ్మప్రగ్గడు నిర్మించాడు అనమాట. మీ అందరికీ ఆల్రెడీ మనం రాజుల గురించి చెప్పుకున్నప్పుడు కొమ్మన మంత్రి గురించి చెప్పుకున్నాం కదా. ఈ కొమ్మన మంత్రి మాత్రం 32 క్షేత్రాలలో విష్ణు ఆలయాలను, విష్ణు విగ్రహాలని ప్రతిష్ఠించాడు. అలాగే ఇదే టైంలో వీళ్ళకి సమకాలీకులే పల్నాటి హైహయ వంశస్థులు. సో ఆ హైహయ వంశస్థుల్లో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు అంటే పల్నాటి బ్రహ్మనాయుడు అనమాట. ఈ బ్రహ్మనాయుడు వెలనాటి చోళుల కాలంలోనే మాచర్ల, మార్కాపురాలలో చెన్నకేశవ స్వామి ఆలయాలు నిర్మించాడు. ఇప్పటికీ చాలామంది మాచర్ల, మార్కాపురంలో చాలా ఫేమస్ చెన్నకేశవ ఆలయం అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ఈ మాచర్ల, మార్కాపురం రెండిటిల్లో కూడా పల్నాటి బ్రహ్మనాయుడు చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించాడు. ఎవరో బ్రహ్మనాయుడు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉందండి. ఇప్పుడు అసలు గొడవ అంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం మీకు విషయం అర్థమైపోయింది కదా. రచనల దగ్గర నుంచి, శిల్పకళ దగ్గర నుంచి ఇక్కడంతా కూడా రెండు నడుస్తున్నాయి. ఏంటా రెండు? ఒకటి శైవ మతం, 2 వైష్ణవ మతం. ఇక్కడ ఆ రెండిటికి గొడవ స్టార్ట్ అవుతుంది అనమాట. మత పరిస్థితులు. సో ఇక మతం పరిస్థితుల విషయానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి మతం శైవ మతం అని చెప్పుకోవచ్చు వీళ్ళ టైంలో. అయితే ఈ శైవ మతానికి ఆద్యుడు ఎవరు అంటే మల్లికార్జున పండితారాధ్యుడు. ఓకే, ఈయన ఆంధ్రాలో ఆరాధ్య శైవం అనేటువంటి ఒక కొత్త శాఖని ఈయనే సృష్టించాడు అనమాట. ఆరాధ్య శైవం అనేటువంటిది ఒక శాఖగా మాత్రమే కాకుండా ఆరాధ్య శైవ ఉద్యమం అనేటువంటిది నడిపించాడు. అంటే వీలైనంత ఎక్కువ మందిని ఈ ఆరాధ్య శైవంలోకి, శైవ మతంలోకి కన్వర్షన్స్ చెయ్యాలి అనుకున్నాడు. దాని గురించి విపరీతంగా ఊరు తిరిగి ప్రచారాలు అవి చేశాడు. చాలా డిబేట్స్లో ఇతర మతాల వాళ్ళని ఓడించాడు. ఇలా ఉండిందనమాట. సో ఈ ఆరాధ్య శైవానికి అసలు మూలాలు ఎక్కడ పడ్డాయంటే అక్కడ బసవేశ్వరుడు స్థాపించినటువంటి వీరశైవం, అది ఎక్కడ? కర్ణాటకలో. సో దానికి ఈ మల్లికార్జున పండితారాధ్యుడు అనేటువంటి అతను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ఫిలాసఫీ అదంతా నచ్చి ఆయనకి శైవ మతం యొక్క ఫిలాసఫీ మరీ అంత వైలెంట్ వద్దు కానీ కొంత కామ్గా చేసుకుందాం, మరీ వీరశైవం అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఆరాధ్య శైవం అనేటువంటి దాన్ని కొత్త పద్ధతిని ఈయన కనుగొన్నాడు అనమాట. అయితే ఈయన మరి ఆరాధ్య శైవానికి వీరశైవానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఒకే ఒకటి. వీరశైవంలో ఏంటి అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని, వర్ణాశ్రమాలని వీటిని నమ్మరన్నమాట. కర్మకాండాలు చేయడాలు, ఈ వైదిక క్రతువులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా దానికి కూడా ఎగనెస్ట్గా ఉంటుంది. అయితే ఈయన మల్లికార్జున పండితారాధ్యుడు ఏం చెప్పాడు ఆరాధ్య శైవంలో?
ఇది వైదిక మతంలో భాగంగానే ఉంటూ వైదిక క్రతువుల్ని ఆచరిస్తూనే కర్మకాండల్ని కుల వ్యవస్థని వీటన్నిటిని పాటిస్తూనే శైవ మతాన్ని ఆరాధించాలి, అందులో ఇంటిగ్రేటెడ్గానే ఉండాలి ఇది కూడా అని చెప్పి తీసుకొస్తాడు. అదే డిఫరెన్స్ అనమాట దానికి దీనికి. అయితే ఇది కూడా వీరశైవ మతంలో ఒక శాఖగానే చెప్తారు, వీరశైవం నుంచి వేరుగా ఏం కాదు, అందులో ఒక శాఖ అనమాట. సో దీనికి సంబంధించి మనకి 12 మంది గురువులు ఉంటారు. ఈ 12 మందిని మరలా ముగ్గురు చప్పున 4 బ్యాచ్లుగా విభజిస్తారనమాట. అంటే ఆ ముగ్గురిని కలిపి త్రయం అంటారు. ఒకటి సిద్ధత్రయం, సిద్ధులు వీళ్ళు. ఎవరెవరు? రేవణ, మరుళ, ఏకోరామ. ఓకే. రెండో త్రయం వచ్చి ఆరాధ్య త్రయం. దీంట్లో ఆద్ఘాటారాధ్య, వేమనారాధ్య, విశ్వారాధ్య, ఆరాధ్య అని వస్తాయి చివర. ఓకే. నెక్స్ట్ ఆచార్యత్రయం. దీని గురించి ఫిలాసఫీలు అవి ఇచ్చేయడానికి, బోధనలు అవి చేయడానికి వీళ్ళు ఆచార్యత్రయం ఉంటారు అన్నమాట. ఓకేనా, ప్రొఫెసర్లాగా. సో వీళ్ళు శ్రీకంఠాచార్య, హరదత్తాచార్య, భాస్కరాచార్య. ఇక 4 పండితత్రయం. వీళ్ళు ఏం చేస్తారు? లిటరరీ వర్క్స్కి సంబంధించిన సెక్షన్ అంతా వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళలో శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత, మంచన పండిత. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పండిత త్రయం అనేది మనం ఆరాధ్య శైవంలో భాగంగా చెప్పుకుంటున్నాం. దానిలో శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచన పండితుడు ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నది శైవ కవిత్రయం, శివ కవిత్రయం. దాంట్లో నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ఉంటారు. అది వేరే, ఇది వేరే అనమాట, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఈ మల్లికార్జున పండితారాధ్యుడికి కన్నడలో మంచి ఇది ఉందని చెప్పుకున్నాం, కానీ అవ్వడానికి ఈయన మన తెలుగువాడే, అందులోని గోదావరి జిల్లాల వాడు, ద్రాక్షారామం అనమాట ఈయనది పుట్టిన ఊరు. ఓకేనా. ఈయన తన చిన్నతనంలోనే ఆరాధ్య దేవర అనేటువంటి ఒక పండితుడి దగ్గర శివదీక్షని తీసుకుంటాడు. అయితే ఈ క్రమంలోనే వెలనాటి చోళుల రాజ్యంలో ఈయన ఈ ప్రచారం చేసుకుంటూ, ఈ శైవ మతాన్ని ప్రచారం చేసుకుంటూ తిరిగే క్రమంలోనే ఒక బౌద్ధాచార్యుణ్ణి మల్లికార్జున యొక్క శిష్యులు చంపేస్తారు. 2వ రాజేంద్రుడి టైంలో అనమాట. చంపేసేటప్పటికి 2వ రాజేంద్రుడికి విపరీతమైన కోపం వస్తుంది. నా రాజ్యంలోనే ఇలాంటి మత ఘర్షణలా, మత కల్లోలా అని చెప్పి ఇంకా వచ్చి అప్పుడు ఈ మల్లికార్జున పండితారాధ్యుడిని, నువ్వు అసలు నా రాజ్యంలో ఉండొద్దయ్యా బాబు, చిచ్చులు పెట్టేసేలా ఉన్నామని చెప్పి, మత కల్లోలాలు నీ వల్ల వస్తున్నాయని చెప్పి తరిమేస్తాడు. అంటే వెళ్ళిపోమంటాడు, రాజ్య బహిష్కరణ చేస్తాడు. చేసేటప్పటికి ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఎక్కువ దూరం వెళ్ళాలి, ఆ పక్కనే ఉన్న కాకతీయ రాజ్యానికి వెళ్ళాడు అనమాట. ఓకేనా. అందుకని అటు సైడ్ మనకి తెలంగాణ హిస్టరీలో కానీ లేదంటే కర్ణాటక హిస్టరీలో కానీ ఈయనకి ప్రాశస్త్యం ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీతో పోల్చుకుంటే. పాపం స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాడు కాబట్టి. పాపం ఈయన ఉద్యమం అయితే స్టార్ట్ చేశాడు, కానీ ఆరాధ్య శైవం, వీరశైవం అంటానే, కానీ ఈయన ఆటలో సాగనివ్వలేదు అనమాట. వెలనాటి చోడులు సాగనివ్వకుండా ఎక్కడికక్కడ ఈ వీరశైవ ఉద్యమాన్ని వాటిని కట్టడి చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అందులో కొన్ని ప్రిన్సిపల్స్ వైదిక మతానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల, ఎస్పెషల్లీ వీరశైవంలో అది నచ్చేది కాదనమాట రాజులకి. నెక్స్ట్ ఇంకా 2వ ఉద్యమం వచ్చేటప్పటికి మనకి వీర వైష్ణవం. దీనికి ఆద్యుడు ఎవరు? మన బ్రహ్మనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు అనమాట. దీనికి అసలు ముందు ఈయన దేని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని అంటే కనుక, అప్పటికే తమిళనాడులో
రామానుజాచార్యుల వారు శ్రీ వైష్ణవం అనేటువంటి దాన్ని స్థాపించున్నారు. సో దీని మెయిన్ మోటో ఏంటి? కుల వ్యవస్థని, వర్ణ సిస్టమ్ని అన్నిటినీ కూడా ఖండించడం, వ్యతిరేకించడం అన్నమాట. సో దానికి ఈయన బ్రహ్మనాయుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఆంధ్రాలో కూడా వీరశైవం తరహాలో వీర వైష్ణవం, వీళ్ళు ఇక్కడ కర్ణాటక నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీరశైవాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకున్నట్టు ఈయన తమిళనాడు నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీర వైష్ణవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు అనమాట. అర్థమైంది కదా? ఈ వీర వైష్ణవానికి రెండు ప్రిన్సిపల్స్. ఒకటి కుల వ్యవస్థని నిర్మూలించడం, రెండోది విష్ణువుని చెన్నకేశవునిగా పూజించడం ద్వారా మోక్షాన్ని పొందుతారు అనేటువంటిది. ఇప్పుడు అర్థమైంది కదా ఈయన నిర్మించినటువంటి వైష్ణవాలయాలకి చెన్నకేశవాలయాలు అని పేరు ఎందుకు వచ్చిందో. చెన్నకేశవ అనేటువంటి రూపంలో విష్ణువుని పూజించాలి అనేటువంటిది వీర వైష్ణవం యొక్క ప్రిన్సిపల్స్లో ఒకటి అన్నమాట. అక్కడ కట్ చేస్తే హైహై వంశం గురించి చెప్పుకోవాలి మనం ఇప్పుడు. వీళ్ళతో పాటే మనకి వెలనాటి చోడులతో పాటే ప్యారలల్గా ఈ మాచర్ల, గురజాల, ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి పల్నాడు అనేటువంటి ఏరియా ఏది ఉందో దానిని హైహయ వంశస్థులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ రాజ్య స్థాపకుడు బేతరాజు వన్, మొదటి బేతరాజు. ఈ బేతరాజు అనేటువంటి పేరు మీకు కాకతీయాస్ టైంలో కూడా వినిపిస్తుంది. సో ఇక్కడ కూడా బేతరాజు అనేటువంటి అతనే వీళ్ళకు కూడా స్థాపకుడు అనమాట. ఓకేనా? ఆ బేతరాజు వేరు, ఈ బేతరాజు వేరు. ఇక్కడ ప్రధానంగా ముందు 4 రాజులు ఉండేవాళ్ళు. ఒకటో బేతరాజు, వీర కామరాజు, రాజరాజు అండ్ రెండవ బేతరాజు. ఈ రెండవ బేతరాజు టైంలోనే మనకి అక్కడ రెండవ గొంకరాజు పరిపాలన సాగిస్తూ ఉండేవాడు వెలనాటి చోళుల్లో. సో ఆయన ఈ బేతరాజుని ఓడించేస్తాడు. ఓకేనా? రెండవ గొంకడి చేతిలో ఈయన ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఈ బేతరాజుకి కొడుకే అలుగురాజు. వాళ్ళ ఫాదర్ ఓడిపోతే వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? కొన్ని రోజులు అక్కడ ఇక్కడ తిరిగి దేశాటన చేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నువ్వు నా దగ్గరికి వస్తావని తెలుసురా అన్నట్టు మళ్ళీ తిరిగి రెండవ గొంకరాజు దగ్గరికే వచ్చాడనమాట. రెండవ గొంకరాజు దగ్గరికి వచ్చి ఇంక నేను తిరగలేనయ్యా బాబు, కాళ్ళు లాగేస్తున్నాయి, నీ దగ్గర ఏదోటి సర్లే ఎలాగో రాజ్యం ఆక్రమించుకున్నావు కదా, ఏదో చిన్న ప్లేసో గీసో ఏదోటి ఇస్తే మెల్లగా కాలం గడుపుతానని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు అలుగురాజు. రిక్వెస్ట్ చేసుకుంటే గొంకరాజు ఏం చేశాడు? ఇస్తాడు రాజ్యం, కానీ ఊరికే ఇస్తారా? కూతుర్ని కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి చెప్తారు. ఎక్కడన్నా మన హిస్టరీలో ఉన్నది ఇదే కదా, ఉత్తినే ఎవరు. సో కాబట్టి కూతురు మైలమ్మ దేవినిచ్చి ఈ అలుగురాజుకి మైలమ్మ దేవినిచ్చి పెళ్లి చేస్తాడు. ఓకే? పెళ్లి చేసి గురజాలని రాజధానిగా చేసుకుని పరిపాలించమని చెప్పి కొంత ప్లేస్ని కూడా కట్నంగా ఇస్తాడనమాట. ఓకేనా? సో ఆయన గురజాలను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. ఎవరు? అలుగు మహారాజు. ఈ అలుగు మహారాజు ఉన్నవాడు తిన్నంగా ఏం లేడు, మైలందేవి ఒక్కతేనా అంటే ఆమెతో పాటు ఆల్రెడీ ఇంకొక 2 భార్యలు కూడా ఉన్నారు. వాళ్ళే వీర విజ్జలదేవి అలాగే బోర మహాదేవి, మైలందేవితో పాటు వీరదేవి, బోరదేవి, ఇలా గుర్తుపెట్టుకోండి షార్ట్కట్లో. వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. అయితే ఈ ఫస్ట్ మైలమ్మదేవి ఎవరైతే ఉందో మన రెండవ గొంకడి కూతురు, ఆమె కొడుకే నలగామరాజు. ఈ క్యాండిడేట్ని గుర్తుపెట్టుకోండి, నలగామరాజు. ఈయన పల్నాటి యుద్ధం అంతా చేశారు. సో ఇప్పుడు ఈ విజ్జలదేవికి, బోరమహాదేవికి కూడా చెరకొక ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈమెకైతే 4 ఉన్నారు బోరమహాదేవికి. వీరమహాదేవికి ఏమో 3 కొడుకులు ఉన్నారనమాట. పెదమల్లి దేవుడు, పినమల్లి దేవుడు, అలాగే బాలమల్లి దేవుడు. ఈ బోరమహాదేవికి వచ్చేటప్పటికి నరసింగరాజు, కామరాజు,
బట్టిరాజు, పెరుమాళరాజు, ఈ 4 కొడుకులు ఉన్నారు. మరి అంతా బాగానే ఉంది. బ్రహ్మనాయుడు ఎవరయ్యా అనంటే బ్రహ్మనాయుడు వీళ్ళ వారసుడేమీ కాదు. బ్రహ్మనాయుడు అనేటువంటి అతను ఈ నలగామరాజుకి మంత్రి. ఈయన మంత్రి, నలగామరాజు మంత్రి బ్రహ్మనాయుడు. అయితే మనం చెప్పుకుంటున్నాం రాజాదరణ పొందిందేది శైవ మతం. సో వీళ్ళ టైంలో ఏంటంటే శైవ మతం బాగా అప్పటికే ప్రాశస్త్యంలోకి రావడంతో నలగామరాజు కోర్ శైవ మతస్థుడు అనమాట. అతని మంత్రి పక్క వైష్ణవ మతస్థుడు. వైష్ణవ మతమే కాకుండా వీరం వైష్ణవం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాన్ని ఆంధ్ర మొత్తం వ్యాప్తి చెందించడానికి ఒక ఉద్యమంలో చేసినటువంటి వాడు బ్రహ్మనాయుడు. సో ఆ ఉద్యమం ఈయనకి రాజుగారికి రుచించలేదు, నచ్చలేదు. ముఖ్యంగా ఎందుకు నచ్చలేదు అంటే ఇక్కడ వైష్ణవాన్ని పాటించడం అనేది నచ్చకపోవడం కాదు, అందులో కాన్సెప్ట్ ఏముంది, కుల వ్యవస్థ నిర్మూలన. ఆ ప్రిన్సిపల్ నచ్చలేదు రాజుగారికి. ఇప్పుడు కులాలే లేకపోతే అందరూ ఒకటే అయితే నువ్వు నేను ఒకటే అనే భావన వచ్చేస్తుంది. అప్పుడు ఎవరు ఎక్కువ, రాజు ఎక్కువేంటి, బ్రాహ్మణులు ఎక్కువేంటి, ఎవరు ఎక్కువ ఏమీ ఉండదు కదా, అందరూ ఈక్వల్ అయిపోతాం అనేటువంటి ఇదితో దీన్ని ఎలాగన్నా ఈ ఉద్యమాన్ని ముందుకు వెళ్లకుండా అణచాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఏం చేశాడు, ఆయనకి తగ్గట్టుగానే శైవ మతస్థురాలైనటువంటి ఆరవెల్లి నాగమ్మని పిలిపించాడు. ఆరవల్లి నాగమ్మని పిలిపించడమే కాకుండా ఏం చేశాడు, ప్రధానమంత్రిగా రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నాడు. ఎవరి ప్లేస్లో, మన బ్రహ్మనాయుడు ప్లేస్లో. మరి బ్రహ్మనాయుడు ఊరుకుంటాడేంటి, బ్రహ్మనాయుడు ఊరుకుని అసలే మంత్రి పదవి పోయాక మళ్ళీ చిన్న పదవులు అంటే వెళ్ళలేరు, మళ్ళీ మంత్రి పదవి కోసమే పాకులాడతారు. కాబట్టి అప్పుడు ఏం చేశాడు ఈయన, ఈ విజ్జలదేవి కొడుకు ఉన్నాడు కదా, వీర విజ్జలదేవి కొడుకు అయినటువంటి ఈ మలిదేవుడు, పినమలిదేవుడు ఉన్నాడు కదా, సో ఈ మలిదేవుడికి ఆస్థానంలో చేరాడు అనమాట. మలిదేవుడు కూడా ఆ టైంలో రాజ్యం పంపకాల విషయంలో ఆయనకు కూడా మాచర్లు వచ్చిందిలేండి. 90 గ్రామాలతో కూడినటువంటి ప్లేస్తో మాచర్ల నియోజకవర్గం ఇప్పుడు ఉంది కదా, మాచర్ల నియోజకవర్గం అనగానే మీకు గుర్తు రావాల్సింది నితిన్ కాదనమాట, ఎవరో మలిదేవరాజు. ఓకే, ఈ మలిదేవరాజు మాచర్లలోకి వెళ్ళి అక్కడ ఈయన ప్రధానమంత్రిగా, ఎవరో మన బ్రహ్మనాయుడు ప్రధానమంత్రిగా అక్కడ రిక్రూట్మెంట్ అయిపోయాడు. ఇప్పుడు బాగానే ఉంది కదా, ఆయన మంత్రే, ఈమె నాగమ్మ మంత్రే, బాగానే ఉంది. అయితే వీళ్ళు మంత్రి ఊరుకుంటారా, అసలు ఈమె ఆయన పోస్ట్ ఈవిడ దొబ్బేసిందని చెప్పి ఈయన కక్షతోనే ఉన్నాడు. సో ఎలాగన్నా సరే అసలు మలిదేవుడు గారు మీరు అసలు మామూలు వాళ్ళు కాదండి, మీరు ఇంకా పాపం దయతలిచి అదంతా ఇచ్చేశారు, కానీ మీకన్నా ఆయన ఏమీ అంత క్యాపబుల్ ఏం కాదు, నలగామరాజుకి అంత సినిమా లేదు, అది మొత్తం మీరే తీసుకోండి అది ఇది అని చెప్పి మొత్తానికి ఊసుగొలిపేటప్పటికి వీళ్ళిద్దరికి ఘర్షణ మొదలైంది. ఎవరికి, నలగామరాజుకి మన మలిదేవుడు రాయలకి, వీళ్ళిద్దరికీ ఘర్షణ మొదలైంది అనమాట. ఈ ఘర్షణలో భాగంగానే ఇక్కడ పినమల్లి దేవుడు అని చెప్పాను, పెదమల్లి దేవుడు. ఈ పెదమల్లి దేవుడు ఏం చేశాడు, వీళ్ళకేమో ఇప్పుడు నలగామరాజుకి వాళ్ళకి మనకి వెలనాటి చోళులతో సంబంధాలు ఉన్నాయి కదా, మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయి, మైలం దేవిని చేసుకున్నాడు కాబట్టి. సో ఈయన ఏం చేశాడు, పెదమల్లి దేవుడు నువ్వు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే నేను వీళ్ళ అమ్మాయిని చేసుకుంటానని అదే టైంలో ఇంకొక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలచూరి వంశస్థులు ఉన్నారు. ఈ కాలచూరి వంశస్థులతో పొత్తులు పెట్టుకున్నాడు. ఆ రాజకుమారిని సిరియాల దేవిని మన పెదమల్లి దేవుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నంత మరి ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాలచూరి వంశము వీళ్ళ వంశము బంధుత్వం అయితే ఏర్పరచుకున్నాయి కదా, హై వంశముని. కాబట్టి వీళ్ళు వాళ్ళు ఒకటైపోయారు, కాలచూరులోని మన పెదమల్లి దేవుడు వీళ్ళు ఒకటైపోయారు. ఇవన్నీ కూడా రాజ్యానికి మొత్తానికే వీళ్ళ వంశానికే ముప్పు తెచ్చేలా ఉన్నాయి, ఈ బ్రహ్మనాయుడు ఉన్న చోట ఉండకుండా ఫిట్టింగులు పెడుతున్నాడని చెప్పేసి నలగామరాజుకి నచ్చలేదు. నచ్చకపోవడంతో ఏం చేశాడు, మన ప్రధానమంత్రి నాగమ్మ ఉంది కదా, నాగమ్మ ఏం చేద్దని చెప్పా అని అన్నాడు. చెప్పా అంటే ఏం చేసేది ఏం లేదు, గురజాల పక్కనే ఉంది, ఈ పక్కన దానికి ఇందోటి దానికి మళ్ళీ 2 రాజ్యాల అని చెప్పి గురజాలను తీసుకొచ్చి మన మాచర్లలో కలిపేద్దాము, మాచర్లను తీసుకొచ్చి మన గురజాలలో కలిపేయాలి సార్, అదే సరైన నిర్ణయం, లేకపోతే ఆటలో సాగో మనకి, వాళ్ళలో కాలచూరోళ్ళు ఏదోటి చేసుకొని ఇవ్వండి మనం కలిపేసుకుందాం అంది. సరే మరి దానికోసం ఒక యుద్ధం ప్రకటిద్దాము అని అంది. యుద్ధం ఎవరెవరికని చెప్పి ప్రకటించారు, నలగామరాజుకి పెదమల్లి దేవుడికి. ఓకే, ఈ యుద్ధమే పల్నాటి యుద్ధం అంటారు.
యాక్చువల్గా ఇది పేరుకు మాత్రమే నలగామరాజుకి పెదమల దేవుడికి జరిగిన యుద్ధం. వాస్తవానికి యుద్ధం జరిగింది, నడిపించింది అంతా నాయకురాలు నాగమ్మకే, పలనాటి బ్రహ్మనాయుడికి అనమాట. ఈ యుద్ధాన్నే ఆంధ్ర మహాభారత యుద్ధం లేదా కురుక్షేత్ర యుద్ధం అని కూడా అంటారు. కురుక్షేత్రంతో కూడా పోలుస్తూ ఉంటారు అనమాట దీన్ని. 1176 నుంచి మొదలుపెట్టి 1182 వరకు కూడా జరిగిందనమాట ఈ యుద్ధం. ఈ పల్నాటి యుద్ధానికి ఈమె ఏర్పాటు చేసింది ఏంటంటే, నాయకురాలు నాగమ్మ కోడి పందాలు ఆడదాము అని చెప్పి ఎవరెవరు మలిదేవరాయలు అలాగే నలగామరాజులు ఇద్దరికి మధ్య కోడి పందాలు ఏర్పాటు చేసింది. మలికి నలగామకి ఏమంది, ఓడిపోయిన వాళ్ళు 7 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి అంది. సో దాంట్లో భాగంగా ఎవరు ఓడిపోయారు? మలిదేవరాయలు ఓడిపోయి మలిదేవుడితో పాటు అతని మంత్రి అయినటువంటి బ్రహ్మనాయుడు కూడా ఇద్దరూ కలిపి 7 సంవత్సరాలు అరణ్యవాసం చేశారనమాట. అందుకే దీన్ని మహాభారతంతో పోలుస్తారు. అయితే రూల్ ప్రకారం అరణ్యవాసం చేసి వచ్చిన తర్వాత వీళ్ళ రాజ్యం వీళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా. తిరిగి ఇచ్చేయమని చెప్పి నాగమ్మ వద్దకి ఆ 7 సంవత్సరాల తర్వాత కూడా ఆవిడే మినిస్టర్గా ఉంది. ఆవిడ దగ్గరికి ఈయన ఏం చేస్తాడు, బ్రహ్మనాయుడు అలరాజు అనేటువంటి వాడిని రాయబారిగా పంపిస్తాడనమాట. రాయబారిగా పంపిస్తే ఈమెం చేసిద్ది, ఈ అలరాజు అనేవాడు ఎవరు? కాలచూరు వంశానికి చెందినవాడు. ఇందాక మనం మలిదేవరాయలు పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళ తాలూకా అనమాట, వాళ్ళ మామగారి తాలూకా. సో చెందినవాడు. అయితే ఏమవుతుంది, ఈమె పిలిచినట్టే పిలిచి మనకి సూర్యవంశం సినిమాలో లాగా పాయసంలో విషం కలిపినట్టు మొత్తానికి విషప్రయోగం చేసి చెర్లగుడిపాడు అనేటువంటి ప్లేస్లో ఈ అలరాజుని చంపేస్తుంది. ఎప్పుడైతే ఈ అలరాజు మరణించాడో ఇక మళ్ళీ యుద్ధం రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరెవరికి? నలగాముడికి అలాగే పెదమల్లి దేవుడికి. ఈ యుద్ధం మళ్ళీ అనివార్యంగా జరుగుతూ ఉంటుంది, జరుగుతూనే ఉంది. ఈసారి యుద్ధం ఎక్కడ జరిగింది అంటే కారంపూడిలో జరిగింది. సో అందుకనే దీన్ని కారంపూడి యుద్ధం అని కూడా అంటారు. 1182లో ఇంకా లాస్ట్ అనమాట, సెకండ్ టైం యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 3 రోజుల పాటు నాగులేరు దగ్గర 3 రోజుల పాటు రాత్రి పగలో కూడా నిర్విరామంగా జరుగుతూనే ఉందన్నమాట. సో దీంట్లో నలగాముడికి కొంచెం పెద్ద పెద్ద వంశాల వాళ్ళే సపోర్ట్ చేశారు. ఇటు కర్ణాటక నుంచి మనకి హోయసాలులు, ఇటు తెలంగాణ నుంచి కాకతీయులు, అలాగే కోటరాజులు, వీళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. పాపం ఈ మలిదేవరాయలకి అంతంత బలగం రెండూ లేవు. అయితే వీళ్ళకి మద్దతు పలికింది ఎవరో, పాపం పెళ్లి చేసుకున్నందుకు ఆ కాలచూరు వంశస్థులు ఒక్కళ్ళే మద్దతు పలికారనమాట. ఎంతైనా అల్లుడు కదా మరి. అయితే వీళ్ళల్లో కూడా ఒక ఆంధ్ర అభిమన్యుడు అనేటువంటి పేరు పొందినటువంటి వాడు ఎవడు అంటే బ్రహ్మనాయుడు యొక్క కొడుకు బాలచంద్రుడు. ఈయనని ఆంధ్ర అభిమన్యుడు అంటారు. అంతలా యుద్ధం చేశాడు, చిన్నవాడిని అయినప్పటికీ కూడానే. మీరు మురారి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఫేమస్ సాంగ్, పలనాటి బాలచంద్రుడి కన్నింట సాటి అని. సో ఆ సాంగ్ ఇతని గురించి అనమాట. సో ఆ బాలచంద్రుడినే. సో ఈ యుద్ధంలో మొత్తం ఈ కాలచూరి వంశస్థులు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ సేనాని కొమ్మన కానీ వీళ్ళంతా కూడా చనిపోతారు. పెదమల్లి దేవుడు, బ్రహ్మనాయుడు వీళ్ళందరూ కూడా చనిపోతారు అనమాట. చనిపోయిన తర్వాత ఈ బ్రహ్మనాయుడు అనుచరులు ఎవరైతే ఉన్నారో వీర వైష్ణవులు, వాళ్ళందరినీ కూడా నాయకురాలు నాగమ్మ బహిష్కరిస్తుంది అనమాట, ఇక్కడ రాజ్యంలో ఉండడానికి వీల్లేదని. సో వాళ్ళ కృష్ణా నదిని దాటి కాకతీయుల రాజ్యంలోకి వెళ్ళిపోతారు. ఈయన అనుచరులు ఎవరైతే కాకతీయ రాజ్యంలోకి వెళ్ళిపోయారో వాళ్ళంతా కూడా తెలంగాణ అంతా కూడా వెలమ కమ్యూనిటీగా నివసించడం మొదలు పెట్టారనమాట. బ్రహ్మనాయుడు యాక్చువల్గా వెలమ కమ్యూనిటీకే చెందుతారు. ఏదేమైనప్పటికీ బ్రహ్మనాయుడు మాత్రం సమాజంలో మంచి మార్పులను అయితే తీసుకురావాలని ట్రై చేశాడు. అంటరాని తనాన్ని నిర్మూలించి దేవాలయాల్లోకి ప్రతి ఒక్కరిని కూడా, చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా భేదం ఏమీ లేకుండా, అంటరానితనం అనేది ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు రావచ్చు, ప్రవేశం ఉంది అని చెప్పాడు. దాంతోపాటు సంఘ సంస్కరణలో భాగంగానైనా
సహపంక్తి భోజన విధానం అనేటువంటిది తీసుకొచ్చాడనమాట. దాన్నే చాప కింద కూడు అని కూడా అంటారు. చాపకూడు లేదా చాప కింద కూడు అని అంటారు. చాప కింద తింటారని కాదు దాని అర్థం. అంటే ఒక చాప వేసుకుని అందరూ కూడా బంతి భోజనం అంటారు కదా, అలా అందరూ కూడా దాన్ని యాక్చువల్గా బంతి భోజనం అంటారు, కానీ పంక్తి భోజనం అనమాట. అది పంక్తి అంటే వరస అని, రో అని అర్థం. సో పంక్తి భోజనం అనేటువంటిది ఈయననే తీసుకొచ్చాడనమాట. ఇవన్నీ నచ్చక ఈ యుద్ధం చేసి పాపం ఆయన అన్యాయంగా అలా చంపేశారు. ఇది వీళ్ళకి సంబంధించి మనకి ఇప్పుడుతో మన హైహై వంశం అయిపోయింది. ఒక పక్కన వెలనాటి చోళుల వంశం కూడా అయిపోయింది. మిగతా రేనాటి చోళులు, నెల్లూరు చోళులు, పొత్తపి, కొణిదన వీళ్ళందరి గురించి 1 పారాగ్రాఫ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా కవర్ చేసేద్దాం. ఈ వీడియో సిరీస్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి. కింద మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.